హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈ రోజు నేను చేస్తున్నది నువ్వుల పిండి క్యాబేజీ కూర. దీనికి కావలసిన పదార్థములు: సన్నగా తరుక్కున్న క్యాబేజీ 1 కప్పు, నువ్వుల పప్పు హాఫ్ కప్పు, ధనియాలు 2 స్పూన్లు, పోపుకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, పల్లీలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, నూనె 1 స్పూను, కరివేపాకు పోపులోకి. ముందుగా మూకుడు పెట్టుకుని దానిలో నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఎర్రగా వేయించుకోవాలండి. ఇలాగ ఎర్రగా వేయించుకున్నాక దీన్ని ఒక మిక్సీ జారులోకి వేసి పొడిలాడుతూ ఆడుకోవాలండి పొడి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న క్యాబేజీని మరో మూకుడు పెట్టి అందులో ఉప్పు, పసుపు వేసి ఒక గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే బాగా ఉడికిపోతుందండి 10 నిమిషాల్లో. ఈ ఉడికిపోయిన క్యాబేజీలో అస్సలు నీరు ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి. చెక్ చేసుకొని ఉడికిందో లేదో చూసాక ఈ వాటర్ ఉంటే కూడా హైలో పెట్టి కలుపుతూ కొంచెం ఎగరబెట్టేసుకోవాలండి. ఎగరబెట్టుకున్నాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసి పోపు సామాన్లన్నీ వేసి అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు కూడా వేసేసి బాగా వేగనిచ్చి అందులోకి ఈ యొక్క క్యాబేజీ వేసి కలపాలండి. కలిపాక బాగా కలిసిపోతుంది పోపులో క్యాబేజీ. ఇప్పుడు దాని మీదన మనము ముందుగా ఆడిపెట్టుకున్న నువ్వుల పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయల యొక్క మిశ్రమాన్ని, ఆ పౌడర్‌ని దాని మీద జల్లాలండి. జల్లి శుభ్రంగా కలుపుకొని ఆపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత వడ్డించుకుంటే వేడి వేడి ఆరోగ్యకరమైన క్యాబేజీ నువ్వుల పొడి కూర సిద్ధం అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా బావుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.